హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సండే స్పెషల్గా మటన్ చికెన్ వండుతూ మటన్ సపరేట్గా చికెన్ సపరేట్గా వండుతూ కబుర్లు చెప్పుకుందాం. అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట. ఇదిలా ఉండగా ఇంకోసారి ధాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయటం చూసి, ఏంట్రా ఆడంగి వెదవలాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు, ఆ మహారాణి గారు పని చేయదా, అయినా ఆడపిల్లని మరీ ఇంత గారాబంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడలని వియ్యపురాలని నోటికి వచ్చినట్లు అనేసిందట. అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి, మీ అమ్మ ఈ ఇంట్లో ఉండి నేను ఉండను అంటూ పంతం పంటి ధాత్రి ఎలాగో తల్లిని భార్యను శాంతపరిచాడట ఆ అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఇంట్లో అడుగు పెట్టలేదు. ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. ధాత్రి తల్లికి రోజు ఫోన్ చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరువు పెట్టేది. నువ్వు నీ జీతంతో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు, ఇంటి బాధ్యత అతడిదే కదా అంటూ ఎగదోసేది. ఆమె మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు, కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో, విడాకులు ఇస్తానని బెదిరించు, దెబ్బకు దిగి వస్తాడు, అయినా నీకేం తక్కువ, ఇంకో పెళ్లి చేద్దాం అంటూ కూతుర్ని రెచ్చగొట్టేది. ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించింది. ఆ అబ్బాయి తల్లి మాత్రం ఏమన్నా తక్కువేం కాదు, ఇచ్చేయమనురా విడాకులు, మగపిల్లాడివి, నీకేం తక్కువ, 6 నెలలు తిరిగేసరికి దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరింది. ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు. ఇది సహించలేక ఆ అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది. అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి. నోట మాట రానట్టు శిలా విగ్రహాల్లా ఉండిపోయారు ప్రసాదరావు గారు, సుమిత్ర గారు. అయ్యో, ఒక్కతే కూతుర్ని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు. అవునురా, పెళ్లి పేటాకులు అయింది, అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి. ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారు ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాదరావు. అదే కదా విడ్డూరం, కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఆ తల్లి అన్నాడు మురళి. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది. చివరికి ఎలాగో గొంతు పెగుల్చుకొని, ఇక నేను వెళ్తానురా అంటూ మురళి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం, కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నారు. ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి, నేను మా ఆఫీసులోనే పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది. అనుకున్నంత అయింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు. ఎవరమ్మా ఆ అబ్బాయి, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్, మన వాళ్ళే. అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట. వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది, మీరొకసారి వెళ్ళి వాళ్లను కలిసి మాట్లాడండి అంది శిరీష. ఓహో, సంప్రదాయాలు తెలుసున్నమాట. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు. తల వంచుకుంది శిరీష. ఆ రోజే ఆ అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు. అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావు, సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు బాగానే మాట్లాడారు. కట్న కానుకలు వద్దన్నారు. అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు. ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు, సుమిత్ర. వారితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు. ఒక ఆదివారం ప్రశాంత్ను, వాళ్ళ తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు. ప్రసాదరావు దంపతులు కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. మాకు ఈ పెళ్ళి ఇష్టమే, కానీ మీ పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చెయ్యాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు. అదిరిపడ్డారు శిరీష, ప్రశాంతులు. అదేంటి నాన్న, నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా, అలా సింపుల్గా చేస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా? అంతెందుకు, మన ధాత్రి పెళ్ళి ఎంతో ఆర్భాటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా. మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను. మీరేమో ఇలా అంటున్నారు. మనం మరి అంత లేని వాళ్ళం కూడా కాదు కదా అంది ఆవేశంగా. ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలం అవుతున్నాయో చూస్తున్నాం. అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు ధాత్రి పెళ్ళి.
పాపం అతనికి పెళ్ళికి అయిన అప్పు ఇంకా తీరనే లేదు. అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది. అందుకే ఈ ముందు జాగ్రత్త. మీ పెళ్ళి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ ఈ కాగితాలలో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాఫీ ఇచ్చాడు ప్రసాదరావు. ఆ కాఫీలో ఉన్న షరతులు అందరూ చదివి ఆ షరతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు అన్న మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు. దంపతులన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే. వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి. ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పడవకూడదు. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి, కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి. దీనికి కావాల్సింది అవతల మనిషి పైన ప్రేమ. ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు. ఈ షరతులకు ఒప్పుకొని మీరిద్దరూ ఈ కాగితాలపైన సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా ఆ షరతులను ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు. అందుకని మీరిద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చేయాలి. నేను మీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట. మీరు కలిసినంతకాలం నాకు ఆ అప్పు తీర్చాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట. నేనొక్కదాన్నే కూతుర్ని కదా, ఈ డబ్బంతా నాదే అంటావేమో. అదేం వీల్లేదు. మీరు కలిసి ఉంటే ఆ డబ్బు మీది, లేని పక్షంలో అనాథాశ్రమ శరణాలయానికి చెందుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాలలో ఉన్నాయి. దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్ళి